దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, గుంటూరు పట్టణంలో చాలా సంవత్సరాలుగా ఓఫిర్ మినిస్ట్రీస్లో సీనియర్ అభిషిక్త దైవజనుడిగా ఘనమైన నమ్మకమైన సేవ చేస్తున్నటువంటి నా ప్రియమైన తమ్ముడు, నా సహదాసుడు, ప్రియుడు రమేష్ చవాకుల రమేష్ యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనా దీక్షా శిబిరంలో ఈవేళ నేను కూడా ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా నేను వారితో కూడా మాట్లాడడానికి, వారితో పాటు సార్వత్రిక సంఘమును కూడా ఉద్దేశించి దేవుని సందేశాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఇటు మహదవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అది ఒక ప్రత్యేకమైనటువంటి భారముతో ఉపవాస ప్రార్థనా దీక్ష పాస్టర్ చవాకుల రమేష్ ఆయన ప్రకటించారు, ఏర్పాటు చేశారు. విశ్వాసులను, సహదాసులందరినీ కూడా మరి పిలిచారు. ఈ దినాన గుంటూరులో సమావేశమైనటువంటి అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యులకు, అక్కడున్న సంఘ కాపరి, అక్కడున్న ఇంకా సహదాసులు అందరికీ కూడా ప్రభు యేసు నామములో నా శుభాకాంక్షలు, దైవాశీస్సులు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయంలో క్లుప్తంగా మీతో దేవుని వాక్యం పంచుకుంటాను. దేవుడు అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, నాకు మళ్ళీ సుదీర్ఘ ప్రయాణం కూడా ఉన్నది. నేను వెంటనే మళ్ళీ బయలుదేరాలి కాబట్టి కొద్ది నిమిషాలు ప్రభు ప్రేరేపించిన ప్రకారం నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ ప్రవచన చరిత్ర గ్రంథం, యెహోషువ చరిత్ర గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ 7వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. యెహోషువ 7:6. 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహిమగల మా ప్రభువా, ఈ దినమున గుంటూరులో ఉన్నటువంటి సత్య సంబంధులు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యొక్క సంఘ శాఖ, అగాపే సంపూర్ణ సువార్త సంఘ శాఖ, యేసయ్యా నీ దీన సేవకుడైనటువంటి పాస్టర్ చవాకుల రమేష్ తన సంఘము ఇంకా ఇతర సహదాసులతో కూడా కలిసి నీ సన్నిధిలో ఒక 2 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడానికని ప్రతిష్ఠించుకొని ఉంటుండగా మీరు అంగీకరించే ఈ ఉపవాస ప్రార్థనా దీక్షను మీరు ఆశీర్వదించండి. ఏ భారముతోనైతే నీ బిడ్డలు ఈ ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చారు, ఆ భారము మీరు నెరవేర్చండి. ఆ ఉద్దేశము సఫలపరచండి. మీరే దిగి వచ్చి మా ప్రార్థనలు మీరు ఆలకించండి. అందరితోనూ మీరు మాట్లాడండి. మీకు ప్రీతికరమైన, మీ దృష్టికి యోగ్యమైన ప్రార్థన చేయుటకు మీరు మాకు సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి ఈ లేఖన భాగము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములో మనము ఒక ప్రత్యేకమైన సంఘటన చూస్తున్నాం. దేవుని ప్రజల నాయకుడైన యెహోషువ మోషే స్థానంలో ఇశ్రాయేలును నడిపించడానికి దేవుని చేత నడిపించబడి నియమించబడిన, అభిషేకించబడిన అభిషిక్త దైవజనుడు యెహోషువ తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, బట్టలు చింపుకున్నాడు. ఇలాగా
ఈ బట్టలు చింపుకోవడం అనే సాంప్రదాయము లేక ఆనవాయితీ ఇశ్రాయేలు ప్రజలలో ఉంది. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దుఃఖము ఎక్కువైనప్పుడు వారు బట్టలు చింపుకుంటారు. లేఖనాల్లో పలుమార్లు ఈ విషయం రాయబడి ఉన్నది ప్రియులారా. లేఖనాల్లో చాలాసార్లు ఈ విషయం రాయబడి ఉంది. యోషియా రాజు కాలంలో కూడా మనం చూస్తాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము యాజకుడైన హిల్కీయాకు ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. యోషియా రాజు ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలను చదివి వినిపించారు. అప్పటికి చాలా కాలమైంది. ధర్మశాస్త్ర గ్రంథం మరుగున పడిపోయి దాన్ని ఎవరు చదవడం లేదు, ధ్యానించటం లేదు, జ్ఞాపకం చేసుకోవట్లేదు. యోషియా ఒక భక్తిపరుడైనటువంటి రాజు. దేవుని యందు భయము భక్తి కలిగి అంతకు ముందున్న రాజులు నెలకొల్పినటువంటి దేవతా స్తంభములు, విగ్రహములు, పోత విగ్రహములన్నీ పడగొట్టి అవన్నిటిని కూడా నరికివేసి తుత్తునియలుగా కొట్టి చూర్ణము చేసి ఆ బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదాదేశమును పవిత్రపరిచారట. 2వ దినవృత్తాంతములు 34:5 వచనములో బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదాదేశమును పవిత్రపరచెను. 8వ వచనం, అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం, అంటే యోషియా ఏలుబడి యందు ఈ 34 మొదటి వచనంలో అతని పేరు ఉంటుంది మీకు. యోషియా రాజు యొక్క పరిపాలన వ్యవహారం ఇదంతా కూడా. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును కూడా పవిత్రపరచుట అయిన తరువాత మందిరమును బాగు చేయుటకాయి కొంతమందిని పంపించారు. మందిరాన్ని బాగు చేయండి అంటే మందిరం అంతా పాడుపడిపోయింది. దుమ్ము దులిపేవాడు లేదు, బూజు దులిపేవాడు లేడు, పాడుపడిపోయినట్టు అయిపోయింది. మందిరాన్ని బాగు చేయండి. 8వ వచనం చివరన చూడండి, తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకాయి పంపెను. అలాగ మందిరాన్ని బాగు చేస్తూ దుమ్ము దులుపుతూ శుభ్రం చేస్తూ ఉంటుండగా 15వ వచనం చూడండి, 2వ దినవృత్తాంతములు 34:15. అప్పుడు హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరకెనని శాస్త్రీయము షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను, మహారాజా, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించిన ప్రకారం వారంతా చేస్తున్నారు. ఇలాగ యాజకుడైన హిల్కీయా నాకు గ్రంథం అప్పగించాడు అని చెప్పి ఆ శాస్త్రి అయిన షాఫాను హిల్కీయా దగ్గర పొందుకున్నటువంటి గ్రంథాన్ని రాజుగారికి చదివి వినిపించాడు. ఎప్పుడైతే ఆ గ్రంథము మాటలు విన్నాడో రాజు తన వస్త్రములను చింపుకున్నాడు. ఎందుకంటే 21వ వచనము చూడండి, మీరు వెళ్ళి దొరకిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండివి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది. 27వ వచనం కూడా చూడండి, 34:27 2వ దినవృత్తాంతములు. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేయడం అంటే బహు దుఃఖము కలిగినప్పుడు ఇలా చేస్తున్నారన్నమాట. చాలా దుఃఖము కలిగినప్పుడు భయంకరమైన వేదనలు వస్త్రములు చింపుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎజ్రా చరిత్ర గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా 9:3 వచనం, నేను ఈ సంగతి విని నా వస్త్రమును నా పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుని
5వ వచనం, సాయంత్రపు అర్పణ వేడను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును నా పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్న మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. వీళ్ళరా ఎంత దుఃఖపడి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారో చూడండి. ప్రభువా మా దోషాలు చాలా అధికమైపోయినవి అని వస్త్రములు చింపుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈ వస్త్రములు చింపుకొనుట అనే ఒక ఆనవాయితీ వారికి ఉన్నది. వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేయడం అంటే చాలా దుఃఖము కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఆ దుఃఖాన్ని వారు వ్యక్తపరచడానికి ఆ విధమైన ఎక్స్ప్రెషన్ అన్నమాట. వస్త్రాలను చింపి వారు ప్రార్థన చేసేవారు. ఇది ఇశ్రాయేలీయులకు అలవాటైపోయింది. ప్రతిసారి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బట్టలు చింపుకొని వెళుతున్నారు. బట్టలు చింపుకొని వెళితే దేవుడు అంగీకరిస్తాడని దేవుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, 100 ఏళ్ళు గడిచిపోతున్నాయి. అప్పుడప్పుడు వీళ్ళు మారు మనసు పొందుతున్నారు, తప్పులు ఒప్పుకుంటున్నారు, బట్టలు చింపుకుంటున్నారు, గడ్డం పెరిగేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. యోవేలు ప్రవక్త కాలం వచ్చింది. యోవేలు ప్రవక్త కాలంలో యోవేలు గ్రంథము, ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఇలా పిలుపునిస్తున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేశము చాలా నష్టపోయింది, దేశమంతా నాశనం అయిపోయింది. దేవుని ఆశీర్వాదము లేక పంటలన్నీ నాశనం అయిపోయినవి. సంవత్సరాల తరబడి పంటను పసలు, గొంగళి, చీడపురుగులు తినేసినవి. దేశమంతా కరువు పాలైపోయింది. విత్తనమట మంటి పెడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నదట. యోవేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, విత్తనము మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు మాడిపోయింది, ధాన్యపు కొట్లు ఒట్టివాయు, కలపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. ఇంకా చాలా భయంకరంగా ఆ కరువు పరిస్థితి అంతా కూడా వర్ణిస్తూ ఉన్నాడు యోవేలు ప్రవక్త. అలా వర్ణించి 2వ అధ్యాయం 12వ వచనంలో చెబుతున్నాడు. దేవుడిస్తున్న పిలుపు ప్రవక్త ద్వారా ఇలాగ బయలువెళుతోంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలా బాగుంది. దేవుడు పిలుస్తున్నాడు, రండి రండి రండి, నా దగ్గరికి రండి, నా వైపు తిరిగి రండి అని చెబుతూ ఒక మాట అంటున్నాడు. అదే ఇవాల్టి సందేశం. 13వ వచనం మీరు చూస్తే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక మీరు ఒక పని చేయండి, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువ కాలములో, యోషియా కాలములో, ఎజ్రా నెహెమ్యాల కాలంలో వీళ్ళందరూ బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తున్నారు. అయితే యోవేలు అంటున్నాడు, బాబు బట్టలు చింపుకోవడం బాగానే ఉంది, కానీ మీరు వస్త్రాలు చింపుకోవడం అనేది ఒక సాదృశ్యమే. అసలు చినగాల్సింది మీ హృదయాలు. అంటే బట్టలు చినిగిపోతున్నాయి, హృదయాలు చినగడం లేదు. ఇది అసలైన సమస్య. బట్టలు చింపుకోవడం అంటే చాలా దుఃఖపడుతున్నానని, అయ్యో వేదన పడుతున్నానని, దేవుని కోపానికి నేను భయపడుతున్నానని, నా పాపమును తలిచి నేనే
ఏడుస్తున్నాను, నా గుండె బద్దలైపోయిందని పైకి చూపించుకోవడానికి వస్త్రాలు చింపుకోవడం. కానీ దేవుడు వస్త్రాలనే కాదు, వెనకున్న హృదయాన్ని కూడా చూస్తున్నాడు. మంచిదే మీరు బట్టలు చింపుకుంటున్నారు నా ప్రజలారా, కానీ మీ హృదయాలను నేను చూస్తున్నాను. మీ హృదయాలు చెనగడం లేదు. మనకందరికీ సుపరిచితమైనటువంటి వచనము మళ్ళీ మళ్ళీ అనేక సార్లు మత్తయి సువార్త 15వ అధ్యాయంలోని 7వ వచనాన్ని మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి 15:7, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అది అసలు సమస్య. పెదవులతో చేసే ప్రార్థనలు, పెదవులతో చేసేటటువంటి స్తుతి ఆరాధనలలో ఏమీ లోపం లేదు. చాలా చక్కనైన ప్రార్థనలు చేస్తున్నారు, అద్భుతమైన స్తుతి ఆరాధన చేస్తున్నారు. అది విన్న వాళ్ళందరూ ఆహా ఓహో ఏం భక్తి వెళ్ళదని ఆశ్చర్యపోతున్నారు, ప్రశంసిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళ పెదవులతో వాళ్ళు చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి బాబు, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాను. నా సన్నిధిలో లేదు ఆ హృదయం, నా సన్నిధిలో లేదు. వాళ్ళ హృదయం ఎక్కడో ఉంది, నాకు దూరంగా ఉంది. ప్రజలందరూ నా సన్నిధికి వచ్చారు, వాళ్ళ శరీరాలు వచ్చినాయి, వాళ్ళ శరీరాలు నా సన్నిధిలో ఉన్నవి. వాళ్ళ పెదవులు నా నామమును హెచ్చించి ప్రార్థించి స్తుతించి ఆరాధిస్తున్నారు వాళ్ళ పెదవులు, కానీ వాళ్ళ హృదయాలు వేల మైళ్ళ దూరం ఉన్నాయి నా సన్నిధికి. మనం దేవుని సన్నిధిలోనే ఉంటూ మన హృదయాలు ఎక్కడో వేల మైళ్ళు దూరం ఉండే అవకాశం ఉంది. అలాంటి అనుభవం ఒకసారి దావీదు మహారాజుకు కూడా కలిగింది. 61వ కీర్తనలో భక్తుడు ప్రార్థిస్తున్నాడు. 2వ వచనంలో, 61వ కీర్తన 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, దేవా నా మొర ఆలకింపు. భూదిగంతము, భూదిగంతములంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ, ఇవి దిక్కులు. ఈ దిక్కు యొక్క అంతమును దిగంతం అంటారు. తూర్పు దిక్కుకు వెళ్ళి 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 ఇంకా తూర్పు అనేది లేదు అన్న పాయింట్ను తూర్పు దిగంతము. ఉత్తరానికి వెళ్ళి 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 ఇక ఉత్తరానికి ఇక వెళ్ళే అవకాశం లేదు, దాన్ని ఉత్తర దిగంతము, పశ్చిమ దిగంతము, దక్షిణ దిగంతం, అలాగుంటాయి దిగంతములు, భూ దిగంతములు. మరి దావీదు ఎక్కడున్నాడు? దిక్కుల అంతములో కాదు, ఆ దిక్కు ఈ దిక్కు కాదు, భూమి నట్ట నడుమ ఉన్నాడు. మనకు తెలుసు కదా, యెహెజ్కేలు గ్రంథం 38 ప్రకారం యెరూషలేము యొక్క లొకేషన్ ఎక్కడ? యెరూషలేము లొకేషన్ ఎక్కడంటే భూ నట్ట నడుమ, భూమి నట్ట నడుమ. యెహెజ్కేలు 38వ అధ్యాయం 12వ వచనంలో భూమి నట్ట నడుమ నివసించు జనులు, యెహెజ్కేలు 38:12లో ఆ భూమి నట్ట నడుమ నివసించే ఆ జనులను చూసి దేవుడు అంటున్నాడు 16వ వచనములో, గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించను. ఇశ్రాయేలు దేశము యెహోవా దేవుని యొక్క దేశం. యెహోవా దేవుడు అంటున్నాడు 38:1 చూడండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగూ సెలవిచ్చాను. 38:14 చూడండి, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏం సెలవిస్తున్నాడు? 16లో నేను నా దేశము మీదికి నిన్ను రప్పించను. నా దేశం అంటే ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేల్ ఎక్కడుంది? 12వ వచనం ప్రకారం భూమి యొక్క నట్ట నడుమ ఉంది, నడి మధ్యలో సెంటర్లో ఉంది, నివాసయోగ్యమైన భూభాగములో. భూమి అసలు అంటే గోడం కాబట్టి ఎక్కడ పిన్ను పెట్టినా ఎక్కడ కర్ర పాతినా అది అక్కడి నుంచి అంత సమానమైన గోడమే ఉంటుంది. కనుక భూమి యొక్క సెంటర్ ఏది అంటే ఏదైనా కావచ్చు, ఎక్కడ నువ్వు కర్ర పాతినా అదే సెంటర్, అక్కడి నుంచి మిగతా భూభాగాన్ని మనం లెక్కేసుకోవచ్చు. అలాగా నివాసయోగ్యమైన భూమిలో కేంద్ర భాగము ఇశ్రాయేల్ దేశము. మిగతాదంతా 3 వంతులు, 3/2 వంతులు సముద్రం ఉంది, 3/1 వంతే నివాసయోగ్యమైన భూమి. కనుక 3/1 వంతు నివాసయోగ్యమైన భూమిలో సెంట్రల్ ప్లేస్ ఇజ్రాయెల్. అక్కడ దావీదు రాజ్యం ఏలుతున్నాడు. దావీదు సింహాసనాసీనుడై పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తూ
అక్కడ కూర్చొని కీర్తన రాస్తున్నాడు. దేవా, నేను మొరపెట్టుచున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించు. నేను భూదిగంతముల నుండి మొరపెడుతున్నా. నేనున్నది యెరూషలేములో సింహాసనం మీద ఉన్నాను. కానీ నా మొర నీ దగ్గరకు వస్తుంది భూదిగంతముల నుండి. అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోయావు దావీదు? నువ్వు యెరూషలేములో సింహాసనం మీద కూర్చోవడం మానేసి దిగిపోయి ఏ దిక్కుకు వెళ్ళావు? ఏ దిగంతానికి వెళ్ళిపోయావు? అంత దూరం ఎందుకు వెళ్ళావు? ఎప్పుడు వెళ్ళావు? ఎలాగ వెళ్ళావు? అక్షరార్థంగా చూసుకుంటే దావీదు ఎప్పుడు కూడా దిగంతాలకు వెళ్ళలేదు. యెరూషలేములోనే ఉన్నాడు. బెత్లెహేమీయుడు, ఇశ్రాయేలీయుడు. మహా అయితే ఆ పక్కపక్కన ఫిలిస్తీన్ల దేశము, ఆ ఇరుగు పొరుగు దేశాలు తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళలే. అక్కడే ఉన్నాడు, అక్కడే పుట్టాడు, అక్కడే శ్రమలు పడ్డాడు, పట్టాభిషిక్తుడైనాడు, అక్కడే రాజ్యం వేలాడు, అక్కడే చచ్చిపోయాడు. దావీదు ఇండియాకు రాలేదు, బర్మాకి వెళ్ళలేదు, అమెరికాకి వెళ్ళలేదు, ఏ దేశానికి వెళ్ళలేదు. ఆయన పుట్టి పెరిగి చచ్చిపోయినంతా ఇశ్రాయేలు దేశమే. కానీ ప్రార్థన చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, నేను నీ సన్నిధిలో లేను నాయన, యెరూషలేములో లేను. యెరూషలేములో అంటే దేవుని మందిరం ఉంది, అక్కడ ధర్మశాస్త్రం ఉన్నది, అక్కడ యాజకులు ఉన్నారు, అక్కడ షకీనా మేఘం ఉన్నది, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉన్నది. దావీదు కాలంలో ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఇంకా మందిరం లేకపోయినా ప్రత్యక్ష గుడారం ఉన్నది, అది మందిరమే కదా. మందసం ఉన్నది, దేవుని షకీనా మేఘం ఉన్నది అక్కడ. ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉండి నువ్వు కీర్తన రాస్తూ నేను భూదిగంతాల నుండి అని ఎందుకు అంటున్నావు? నేను ఇండియా నుండి ప్రసంగం చేస్తున్నాను, మీరు నా ప్రసంగాన్ని అమెరికా నుండి వింటున్నారు అంటే ఏమైనా అర్థం ఉందా? నేను ఇక్కడున్నాను, భారతదేశంలో. నేను భారతదేశంలో ఉన్నాను, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. మీరు నా స్వరాన్ని అమెరికా నుండి, ఆఫ్రికా నుండి ఎలా వింటారు? దావీదు ఉన్నాడు యెరూషలేములో సింహాసనం మీద. కానీ నా స్వరము నీ దగ్గరికి వస్తుందయ్యా. భూదిగంతముల నుండి నేను మొరపెడుతున్నా అంటే అర్థం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నా ఆత్మీయ జీవితం బాగోలేదు నాయన. నా ఆత్మీయ జీవితము ఆరోగ్యకరంగా లేదు. ధర్మశాస్త్రమును ధ్యానించక, ప్రార్థన చెయ్యక అనేక దినాలు గడిచిపోయింది. ధర్మశాస్త్రానికి దూరం, దేవుని మందిరానికి, మందసానికి దూరం, యాజకత్వానికి దూరం, దేవునికే దూరం అయిపోయినట్టుగా ఉన్నాను. శరీరం అయితే యెరూషలేములో ఉంది, కానీ ఆయన ఆధ్యాత్మిక జీవిత అనుభవం ఎలా ఉందంటే, యెరూషలేముకు వేల మైళ్ళ దూరంలో, తూర్పుకో, పడమరకు, ఉత్తరానికో, దక్షిణానికో, దిగంతములకు వెళ్ళిపోతే అక్కడ ఏమీ ఉండదుగా. దేవ మందిరము లేదు, యాజకత్వము లేదు, ధర్మశాస్త్రం లేదు, మందసము లేదు, షకీనా మేఘము లేదు, బలిపీఠము లేదు, రక్త ప్రోక్షణము లేదు. ఆ దూరదేశంలో ఉంటే అలాగుంటుందిగా. అని యెరూషలేములోనే ఉన్నా సరే అలాగుంది. యెరూషలేములోనే భౌతిక శరీరం ఉన్నది, కానీ ఆత్మ మాత్రము, హృదయము మాత్రం బలిపీఠానికి దూరము, ధర్మశాస్త్రానికి ఆయన హృదయము దూరము. ఎక్కడో ఉన్నాడు, ప్రాణము తల్లడిల్లిందట. ఒకసారి చూసుకున్నాడు తన జీవితాన్ని. అయ్యో, నేను ఎక్కడున్నాను? చూసే వాళ్ళందరికీ పై చూపులకు నేను యెరూషలేములోనే ఉన్నట్టు కనబడుతుంది, అంతా బాగానే ఉన్నట్టు కనబడుతుంది. నా అంతరంగం ఎలాగుంది, నా ఆత్మీయ స్థితి, నా ఆధ్యాత్మిక అంతస్తు ఎలా ఉన్నది అంటే, యెరూషలేముకు వేల మైళ్ళ దూరం వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఉండే ధన్యత, దేవుని సన్నిధి, దేవుని ముఖదర్శనము, దేవుని స్వరాన్ని వినే అనుభవము, దేవునితో సహవాసము, పరిశుద్ధులతో సహవాసం, ప్రార్థనా జీవితం నాకు చాలా దూరం అయిపోయింది. అలాంటి ఆధ్యాత్మిక దారిద్ర్య స్థితి ఒకప్పుడు దావీదు మహారాజుకు సంభవించింది. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదు ఆత్మయందు భూదిగంతానికి వెళ్ళిపోయాడు. దావీదు మహారాజు మెస్సియాను గూర్చిన ప్రవచనాలు, కీర్తనల్లో రచించినటువంటి ధన్యజీవి. మెస్సియాకు మూల పురుషుడు భౌతికంగా, శారీరకంగా, లోక సంబంధంగా చూస్తే వంశావళిలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయించుకున్నాడు బైబిల్లో యేసయ్య. దావీదు కుమారుడు యేసయ్య బైబిల్ చెబుతుంది. అంత ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు కూడా యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు
ధ్యానించే అనుభవం ఉన్నవాడు దావీదు. అయినప్పటికీ కూడా ఒక ఘట్టం వచ్చింది ఆయన జీవితం, ఒక బలహీన ఘడియ. ఎలా వచ్చిందో తెలియదు, ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు నన్ను అడిగితే నేను చెప్పలేదు. దావీదు అలా ఎప్పుడండి వెళ్ళిపోయాడు, ఎందుకు అలాంటి ఆధ్యాత్మిక దారిద్ర్యం సంభవించింది అని మీరు అడిగితే నేను చెప్పలేను. కానీ ఆ భక్తుని నోటి సాక్ష్యమే కదా 61వ కీర్తన. నేను దేవుని సన్నిధిలో లేను, యెరూషలేములో లేను, మందసము దగ్గర లేను, బలిపీఠం దగ్గర లేను, భూమి యొక్క దిక్కు అంతములోకి వెళ్ళిపోయా. భూమి దిక్కుల యొక్క అంతం అక్కడికి వెళ్ళిపోయా. అక్కడ నుండి మొరపెడుతున్నా, నా ప్రాణము తల్లడిల్లింది. ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, అటువంటి తల్లడిల్లిన హృదయం దావీదుకున్నది. అది పాయింట్. తన సొంత జీవితాన్ని చూసుకొని తల్లడిల్లిపోయినాడు. ఏమైంది బాబు, ఎందుకు తల్లడిల్లిపోయావు? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెడుతున్నానంటున్నా. ఎందుకు తల్లడిల్లిపోయావు? రాజ్యం పోయిందా? నీ బిడ్డలు ఏమన్నా చచ్చిపోయారా? కిరీటం పోయిందా? దివాళా తీసావా? చచ్చిపోయే రోగం వచ్చిందా నీకు? మరణకరమైన రోగం వచ్చిందా? కాదు 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 కాదు, ఇవేవి నాకు సమస్యలు కాదు. దావీదు దాని కొరకు ఏడవడు. ఒకప్పుడు దావీదుకు కుదరని రోగం కూడా వచ్చిందట. దావీదు కీర్తనే చూడండి, 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుడు. చూసారా, రోగశయ్య మీద ఉన్నాడు ఒకప్పుడు. 8లో చెబుతున్నాడు, శత్రువులు చెప్పుకుంటున్నారంట. దావీదు యొక్క శత్రువులు ఏమని చెప్పుకుంటున్నారంటే, కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడు అని చెప్పుకొనుచున్నారు. శత్రువులు అలా చెప్పుకుంటున్నారు. అలాంటి రోగము కూడా ఒకప్పుడు దావీదుకు వచ్చింది. కానీ అప్పుడు కూడా భూదిగంతానికి వెళ్ళలేదు. ఆ కుదరని రోగం వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. రోగశయ్య మీద ఉండి ఏం చేశాడో తెలుసా? చూడండి, 41వ కీర్తన 4వ వచనం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నానయ్యా, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. మరణకరమైనటువంటి ఏదో ఒక జబ్బు చేసింది దావీదు. అప్పుడు కూడా ఆయన దేవుని పాదాలను విడిచిపెట్టలేదు, భూదిగంతాలకు అసలే వెళ్ళలేదు. జబ్బు చేసింది కదా అని ఇంకా గట్టిగా దేవుని బలిపీఠాన్ని కావలించుకున్నాడు. మందసాన్ని, ధర్మశాస్త్రమును కావలించుకొని ఉన్నాడు. యాజక ధర్మమును గౌరవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నాడు. అలాంటప్పుడు కూడా ఏడవల. ఇప్పుడు తల్లడిల్లి ఏడుస్తున్నాడు. ఎందుకు తల్లడిల్లి ఏడుస్తున్నావు బాబు? ఎందుకంటే, అయ్యా నాకు జబ్బు రాలేదు, నాకు అధికార నష్టము జరగలేదు, నా బిడ్డలు చచ్చిపోయారని కాదు, ఇవేవి కాదయ్యా, నా అంతరంగ స్థితి బాగోలేదు. నా అంతరంగ స్థితి ఎలా ఉన్నది అని అంటే, పైన చూసే వాళ్ళందరికీ నేను దేవుని సన్నిధిలో ఉన్నట్టే కనబడుతుంది. దేవుని యొక్క సేవలో నేను ఉన్నట్టే కనబడుతున్నాను. దేవుని మాటలే మాట్లాడుతున్నాను. గొప్ప భక్తునిలాగా నేను అందరి ముందు ఒక షో పుటప్ చేస్తున్నా. ఒక వేషం అందరి ముందు ఒక వేషం. భక్తుని వేషం వేసుకున్నా. నేను భక్తుని వేషం వేసుకున్నా. యాకోబు ఏశావులాగా వేషం వేసుకున్నాడు. నేను యాకోబు దేవుడు అనే పుస్తకంలో రాశాను. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ విడ్డూరం జరుగుతుంది. బైబిల్లో యాకోబు ఏశావులాగా వేషం వేసుకుంటే, ఈ కడవరి కాలంలో ఏశావే యాకోబు వేషం వేసుకుంటున్నాడు. సంఘంలో చాలామంది ఏశావులు యాకోబులుగా చలామణి అయిపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందరి ముందు మంచి షో పుటప్ చేసేసాడు. ఒక్కసారి యథార్థంగా హృదయ పరిశీలన చేసుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, అయ్యో నేను దేవుని సన్నిధికి చాలా 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 దూరం అయిపోయాను. ఎంత దూరం అంటే భూదిగంతములకు వెళ్ళిపోయాను. నాకు ఒంట్లో ఆరోగ్యం బాగుంది, చేతిలో అధికారం ఉంది, సింహాసనం ఉంది, రాజ్యం ఉంది, కుటుంబం ఉంది, అంతా ఉంది. కానీ దేవుని సన్నిధే నాకు దూరం అయిపోయింది.
యెరూషలేములో నా శరీరం ఉంది, యెరూషలేములో నా హృదయం లేదు. యెరూషలేములో నా హృదయం లేదు. ఎక్కడుంది? వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయం చాలా దూరంగా ఉంది. అది మనకొక్కరికి మాత్రమే తెలియగలిగిన విషయం, బయట వాళ్లకు తెలియదు సుమా. మనం భక్తులుగా ఉన్నామని, భక్తిలోనే నడుస్తున్నామని, దేవభక్తి సాధన చేస్తున్న సాధకులను అందరినీ మెప్పించగలము, ఒప్పించగలము. కానీ మన సంగతి మనకే తెలుసు. మనం ఎలాగున్నాము, ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము. దేవుడు అంటున్నాడు, మళ్ళీ నా దగ్గరికి రండర్రా మీరు అంటే. ఎక్కడికి రావాలి సార్? మేము ప్రతాదివారం చర్చికి వెళ్తున్నాం కదా, ప్రతి బుధవారం కర్మలు ప్రార్థన చేస్తున్నాం, శనివారం విజ్ఞాపన కొరకు సిద్ధపాటు ప్రార్థన చేస్తున్నాం, అన్ని నియామక కూటాల్లో ఉంటున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. ఇంకెక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనే ఉన్నాం కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి బాబు, హృదయం ఎక్కడుంది? ఇది చాలా డీప్ హార్ట్ సర్చింగ్ క్వశ్చన్. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఎవరినైనా మెప్పించగలము, ఎవరినైనా మోసం చేయగలము, కానీ దేవుని మనం మోసం చేయలేము. మన హృదయం ఎక్కడుంది? మన హృదయం ఆయనను అన్నిటి హత్తుకొని వెంబడిస్తుందా, లేక ఎక్కడో దూరముగా ఉండి శరీరం మాత్రమే దగ్గరగా ఉన్నట్టుగా మనం ఆయన వెంబడిస్తున్నామా అని మనం ఆలోచన చేయాలి, స్వపరీక్ష చేయాలి. అలా చేసి ఒక పని చేయాలి. ఏంటంటే, మీ హృదయములను చింపుకొని నా వైపు తిరగండి అని చెబుతున్నాడు. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీ హృదయములను చింపుకొని, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిరుపుకొని పశ్చాత్తాపపడి, ఎంత అద్భుతం! మీరు పశ్చాత్తాపపడండి, అప్పుడు దేవుడు కూడా పశ్చాత్తాపపడతాడట. ఆయన ఎందుకు పశ్చాత్తాపపడాలి? దేవుడు పశ్చాత్తాపపడడం ఏంటి? అతి పరిశుద్ధుడు. ఆయన పశ్చాత్తాపపడడం ఏంటంటే, మీకు ఆయన తీసుకొచ్చిన శ్రమను గూర్చి, నష్టమును గూర్చి ఆయన బాధపడతాడన్నమాట. ఇంకా మునుముందు మీకు తీసుకురావాలని ఆయన ముందుగా నిర్ణయించి పెట్టిన, సిద్ధపరచి పెట్టిన నాశనం, శత్రువుల యొక్క దాడి, మీ బ్రతుకులో ఓటమి, మీ జీవిత గురి మీరు చేరకుండా మీకు దేవుడు విధించిన వైఫల్యం, దీని అంతటిని చూసి ఆయన, అయ్యో నా బిడ్డలకు ఇలా చేయాలనుకున్నాను నేను, ఎంత దారుణం జరిగిపోయేది కదా, ఇప్పుడు వాళ్ళు ఎంత పశ్చాత్తాపడుతున్నారు, నేను వాళ్లకు అంత శిక్ష విధించకుండా ఉంటే బాగుండేది, ఎందుకు అంత కోపడ్డాను నా బిడ్డల మీద అని దేవుడు బాధపడతాడు. ఆయన పశ్చాత్తాపడతాడు. శిక్ష విధించే దేవుడే కాదు, మన దేవుడు శిక్ష విధించే దేవుడే కాదు. మనం యథార్థంగా మారు మనసు పొందినప్పుడు, అయ్యో ఇన్ని దెబ్బలు కొట్టాను నా కొడుకుని, నా కూతుర్ని, ఎంత వాళ్ళకు బెత్తముతో కొట్టాను, వాతలు తేలిపోయిన శరీరం మీద, నా చిన్నారి కూతుళ్ళు, నా చిన్నారి కొడుకులు, లేత శరీరాల మీద బెత్తపు వాతలు తేలినవి అని దగ్గరికి తీసుకొని బోరున ఏడ్చే దేవుడు. కుమారుడా, నా బిడ్డ, నా కుమార్తె, బాగా నొప్పి బాధేసిందా, నొప్పయిందా, చాలా కొట్టేశాను కదా అని ఆయన ఏడ్చే దేవుడు. మనకు జరిగే నష్టాలను బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఒకవేళ ఆయన మీ తట్టు తిరిగి ఆయన పశ్చాత్తాపడి మరలా మీకు దీవెన ఇస్తాడట, అనుగ్రహించును. యెహోవాకు తగిన నైవేద్యమును, యెహోవాకు తగిన పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని బిడలారా, అంటే ఎవడు చెప్పలేడు. మనం నిజంగా సరైన విధంగా పశ్చాత్తాపడితే దేవుడు మరలా మన తట్టు సుముఖుడై, తప్పిపోయిన కుమారుని దగ్గరికి పరిగెత్తి 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 వాడి మీద పడి కౌగలించుకొని, వాడు దుర్గంధపూరితంగా ఉన్నప్పటికీ, స్నానము లేక ఎన్ని రోజులైందో, బట్టలు ఎప్పుడు ఉతుక్కున్నాడో, ఆ మురికిలో ఉన్నటువంటి కొడుకు మీద పడి ముద్దు పెట్టుకున్న తండ్రిలాగా దేవుడు మన దగ్గరికి వస్తాడు. కానీ జరగాల్సింది ఏంటంటే, మన హృదయాలు చిందుకోవాలి.
హృదయాన్ని చింపుకోవాలి అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దేవుని బిడ్డలారా, హృదయాలు ఎలా చింపుకుంటామంటే, ఎలా చింపుకుంటాం హృదయాలను? మొట్టమొదటి విషయం, మన స్వనీతి మీద మనకు నమ్మకం ఉన్నంత వరకు హృదయాలు చింపుకోలేదు. నాకేం తక్కువ, నేను మంచిగానే ఉన్నాను కదా, నా భక్తి, నా నీతి, నా కానుకలు, నా ప్రార్థనలు, నేను చేసే ఆరాధన అంత అద్భుతంగా ఉంది కదా, నేనేమన్నా వ్యభిచారం చేశానా, నేనేమన్నా నరహత్య చేశానా, దొంగతనాలు చేశానా, నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయలేదే, నాకేం తక్కువ, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అని నీవు అనుకుంటున్నంత వరకు నీ హృదయము పగిలిపోవడం సాధ్యం కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు ఇంకో కీర్తనలో దావి. విరిగి నలిగిన మనస్సు గల వారిని నువ్వు అలక్ష్యము చేయమన్నాడు. అలాగే ఎప్పుడు వస్తుంది? మనకు స్వనీతి ఉన్నంతసేపు మనకేముంటుందో తెలుసా? విరిగిన మనస్సు ఉండదు, విర్రవీగిన మనస్సు ఉంటుంది. విరిగిన మనస్సుకు బదులుగా విర్రవీగిన మనస్సున్నది ఈనాడు విశ్వాసులలో. విర్రవీగిన మనస్సున్నది అనే సంగతిని నేను చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము దయచేసి 21వ వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం అట మనస్సులో. ఈ విర్రవీగుచున్న మనస్సు అంటే అర్థం ఏంటి? విర్రవీగడం అంటే అర్థం ఏంటి? నా అంతటి వాడు లేడు, నా అంతటి భక్తుడు లేడు, మా ఊళ్ళో, మా సంఘంలో, మా పరిసరాలలో అందరికంటే నేనే బెస్ట్ బిలీవర్, నేను చాలా ఉత్తమురాలిని, ఉత్తముడను, నేనే తప్పు చేయలేదు, తప్పులన్నీ నా ఇరుకు పొరుగుళ్ళే చేస్తారు, నేను మాత్రం ఏ తప్పు లేని పర్ఫెక్ట్ పర్సన్, లోపరహితుడను, ఏ నేరము లేదు నాలో అనే ఒక మనస్సు మనలో ఉన్నంత వరకు పైకి బట్టలు చింపుకుంటే ప్రయోజనమే ఉన్నది. లోపల విర్రవీగుచున్న మనస్సు పెట్టుకొని పైకి ఏదో ఏడుపులు ఏడిస్తే ప్రయోజనమేమున్నది? దేవుడు మన ప్రార్థనలను, మనలను లక్ష్య పెట్టాలంటే ఆయనకు కావలసింది దీన మనస్సు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృపనిస్తాడు. 34వ కీర్తన 18వ వచనం, 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారికి, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలులు. 51వ కీర్తన 17వ వచనం చూడండి. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మేకలు, కోడెలు, ఏమండి, ఎడ్లు, మేకలు ఇవన్నీ అర్పిస్తూ ఉన్నారు దహన బలులు. ఆ బలులు నాకు అక్కర్లేదు అంటున్నాడు దేవుడు. రే, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా అన్నాడు. నాది నాకు అర్పిస్తావు ఏమిట్రా పిచ్చోడా అంటున్నాడు. 50వ కీర్తన 11వ వచనం, 10వ వచనం, 11వ వచనం. అడవి మృగములన్నీ 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణత అంతా నాదే కదా. నాదే నాకు అనిపిస్తావు ఏమిటి? నేను సృష్టించిన సృష్టి అదంతా కూడా, నేను చేసిన సృష్టి, దాన్ని పట్టుకొచ్చి నువ్వు నాకు అనిపించడం ఏమిటో? నేను పుట్టించాను, నేను కలుగును కాకంటే కలిగినాయి. నేల నుండి భూమి నుండి జంతువులు కలుగునుగా అంటే కలిగినాయి. అందులో ఒకదాన్ని ఎత్తుకొచ్చి నాకు అనిపిస్తావు. నీదా అది నీదా? నాకు అనిపిస్తావు ఏమిట్రా? నాకు కావలసింది ఆ బలులు కాదు అని చెప్తున్నాడు. మరి ఏం కావాలి నాయన నీకంటే? 51వ కీర్తనలో చెప్తున్నాడు, నాకు విరిగిన మనస్సు కావాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. 51వ కీర్తన 16 కూడా చూడండి. 51వ కీర్తన 16.
నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. మహారాజు కదా, ఆయనకేం తక్కువ? ఎన్ని కావాలయ్యా నీకు? 1000 కావాలన్నా? ఎడ్లు 10,000 కావాలా? 50,000 కావాలా? 1,00,000 కావాలా? ఎన్ని కావాలి? నేను అర్పిస్తాను. కోరిన ఎడల నేను అర్పించుదు. నాకేం కరువు లేదు. నేను మహారాజు, ఎన్ని వేల ఎడ్లైనా అర్పిస్తాను. కానీ నీవు బలిని కోరువాడను కావు, దహన బలి అసలు నీకు ఇష్టమైనదే కాదు. మరి ఏమిటయ్యా దేవునికి ఇష్టమైంది? దావీదు మహారాజా, నువ్వేం కనుక్కున్నావు? నీ డిస్కవరీ ఏంటి? నీ అనుభవంలో నువ్వు తెలుసుకున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటి అంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నువ్వు ఎంత అందముగా, ఎంత భక్తిగా నటించినా దేవుడు ముఖం చాటేసి తిప్పేసుకుని వెళ్ళిపోతాడు. కానీ నీ గుండె పగిలిపోతే దేవుడు నిన్ను దాటిపోడు. నీ హృదయం విరిగిపోవాలి, నలిగిపోవాలి. నిన్ను దాటిపోలేడు ఆయన. అబ్రహాం అన్నాడు, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉంటే నీ దాసుని దాటిపోవద్దయ్యా. నువ్వు దాటి వెళ్ళిపోతే నేను నిన్ను పట్టుకోలేను, నిన్ను బలవంతం చేయలేను. నీకు దయ కలిగి, నా యందు దయ కలిగి నువ్వు ఆగాలి. కానీ నేను నిన్ను ఎట్లా ఆపుతాను? సర్వ సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడు, నన్ను దాటిపోకయ్యా అని బతిమాలుకుంటున్నాడు. ఇవాళ నీకు అదే ఆశ ఉంటే, దేవుడు నన్ను దాటిపోవద్దు, ఆగి నా ఇంట్లోకి రావాలి, నా బ్రతుకుల్లోకి రావాలి, నేనున్న సమస్యలోకి ఆయన రావాలి, నేనున్నటువంటి చిక్కు పరిస్థితుల్లోకి ఆయన రావాలి, నన్ను దాటిపోవద్దు అని నీకుంటే నీ హృదయం పగిలిపోవాలి. నీ హృదయాన్ని పగలు కొట్టుకోండి. నీ హృదయాన్ని ఎలా పగలు కొట్టుకోవాలి? సుత్త తీసుకొని పగలు కొట్టుకుంటావా? కత్తి తీసుకొని చింపుకుంటావా? అది కాదు పద్ధతి. విర్రవీగుచున్నటువంటి దుష్ట మనస్సును మీరు తీసేయాలి. ఐఎమ్ సంథింగ్ గ్రేట్, ఐఎమ్ సంబడి వెరీ గ్రేట్, నా అంతటి వాడు ఎవడున్నాడు అనే ఆ మోసపూరితమైనటువంటి భ్రమ ఉన్నదే, అందులో నుంచి నువ్వు బయటికి రావాలి. ఒకడు అన్నాడు కదా, మీకు తెలుసు కదా, నాకేమి కొదవా, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానయ్యా, నాకేం కొదవా అన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాను అన్నాడు. మత్తయి 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ ఈ ఆజ్ఞలన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమి? అది అన్నమాట. కఠిన హృదయం అంటే ఇకను నాకు కొదువ ఏమి, నాకేం తక్కువ అని, నాకేం తక్కువ నీ మనసు, విర్రవీగుచున్న మనసు నీ వీడికి. ఏం తక్కువ చెబుతున్నాడు ఆయన? నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వు అన్నాడు. వాడు మిగుల ఆస్తి గలవాడు, బాబోయ్, ఇంత ఆస్తిని అమ్మేసి పేదోడికి ఇవ్వాలా? నేను బొచ్చబట్టుకుని అడుక్కు తినాలా? అయ్యే బాబోయ్, డబ్బు ఉన్నంత వరకు మనల్ని సమాజం గౌరవిస్తుంది. మన డబ్బు మన దగ్గర లేకపోతే ఎవరు గౌరవించరు కదా. ఈ పెద్ద మనిషి అంటే ఇలాగంటాడు, ఆ డబ్బులో కొంచెం నాకు ఇమ్మంటే ఇస్తాను, అది వేరే విషయం. ఏదైనా కోట్లు ఉన్నాయి కదా, 1,00,000 తెచ్చి నాకు ఇమ్మంటే ఇస్తాను. ఉన్నదంతా అమ్మేసి బీదలకు ఇమ్మంటున్నాడు యేసయ్య. మరి నేనేం కావాలి? నా పిల్లలు, నా కుటుంబం ఏం కావాలి? సమాజంలో నా పరపతి ఏం కావాలి అనుకున్నాడు. వాడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. దేవుని పిల్లారా, వాడు బాల్యము నుండి 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడట. బాల్యము నుండి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. మరి నాకేం తక్కువ అంటున్నాడు. ఏంటి తక్కువ అంటే, విగ్రహారాధన అయిన ధనాపేక్ష వాడిలో ఉంది. కంటికి కనపడే విగ్రహాలు లేవు వాడి దగ్గర, కానీ హృదయములో విగ్రహం, దాన్ని యేసయ్య బట్టబయలు చేశాడు. దేవుని బిడ్డలారా, మనం విగ్రహాన్ని ఆరాధించకపోవచ్చు, కానీ ధనాపేక్ష కలిగి ఉంటే ఆ ధనాపేక్షను మించిన విగ్రహారాధన లేదు, లోభిత్వమును మించిన విగ్రహారాధన లేదు. ఇంకా ఆ లెక్కను చెప్పుకుంటూ పోతే నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కొంతమందికి వాళ్ళ సొంత శరీర సౌందర్యం ఒక విగ్రహం, కొంతమందికి వాళ్ళ కడుపు ఒక విగ్రహం, కొంతమందికి వాళ్ళ భార్య లేక వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు ఒక విగ్రహం, కుటుంబం ఒక విగ్రహం, సమాజంలో వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు ఒక విగ్రహం. నాకేం తక్కువ అంటున్నావు బాబు? నేను బాగానే బ్రతుకుతున్నానుగా భక్తిగా, వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, దొంగతనాలు చేయకుండా అనుకుంటున్నాను.
అబద్ధాలు ఆడడం లేదనుకుంటున్నావు. అవును, మనుషులతోనూ అబద్ధం ఆడడం లేదేమో, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. నీ హృదయ పరిస్థితి ఎంత భయంకరమో పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే తప్ప నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే తప్ప నీకు అర్థం కాదు. అప్పుడు వస్తుంది అసలైన దుఃఖము, అసలైన విరిగిన నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం, పగిలిన హృదయం అప్పుడు వస్తుంది. ఎప్పుడైతే మనము మనలను మనము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో మన మనస్సులో మన హృదయాలు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడు మన దేశము ఆశీర్వదింపబడుతుంది. ఇది దేవుని మాట, ఇది దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఇవాళ భారతదేశానికి స్వస్థత కావాలి. మన దేశం రకరకాల సమస్యలతో పీడించబడుతుంది. నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణ సమస్య, ధరల పెరుగుదల, డబ్బు విలువ పడిపోతూ ఉండడం నానాటికి, కుల వివక్ష, మతోన్మాదము, కులం పేరిట మతం పేరిట ఒకరినొకరు చంపుకోవడం, ద్వేషించుకోవడం. మన నాగర్ కర్నూలులో కులం తక్కువ వాళ్ళు ఎందుకు మీద ఇక్కడికి వచ్చారని వాళ్ళను, ఆ తల్లిదండ్రులను కొట్టి వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొడుతున్న ప్రక్రియలో 2 నెలల పసికందు చచ్చిపోయింది. కులం తక్కువ వాళ్ళ పిల్ల కాబట్టి చచ్చిపోయిందని. ఇది ఫ్రెష్గా ఉంది కనుక మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని జరగలేదు ఇటువంటివి, ఎన్నన్నీ చెప్పుకోగలం చెప్పండి. మన దేశానికి స్వస్థత కావాలి. మన దేశానికి స్వస్థత కావాలి. మన దేశానికి స్వస్థత ఎవరిస్తారండి? హీలింగ్ మీటింగులు పెడుతున్నాం, బాగానే ఉంది. స్వస్థపరిచే కూట. శరీరాలు స్వస్థత పొందుతున్నాయండి, హృదయాలు స్వస్థత పొందుతున్నాయా? మనస్సుకు, హృదయానికి, ఆత్మకు స్వస్థత ఉందా? మనుషులకు స్వస్థత కలుగుతుందేమో, దేశానికి స్వస్థత ఉందా? దేశానికి స్వస్థత ఉండాలంటే దేశ ప్రజలందరూ కలిసి రమ్మని దేవుడు అడగడం లేదు. నో, దట్ ఈస్ నాట్ ద డిమాండ్ ఆఫ్ గాడ్. దేశానికి స్వస్థత కావాలంటే దేశ ప్రజలందరూ రండి నన్ను అడగండి అనడం లేదు. అందరూ రానక్కర్లేదు. నా నామము పెట్టబడిన నా ప్రజలు, వాళ్ళు మైనారిటీ కావచ్చు, కొద్దిమందిగా ఉండొచ్చు, నా నామము పెట్టబడిన వారు, యేసుక్రీస్తు నామము ధరించి క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు తమను తాము తగ్గించుకొని నా ప్రజలు తమ చెడు మార్గాలు విడిచిన ఎడల, ప్రార్థన చేసి తమ చెడు మార్గాలు విడిచిన ఎడల నేను వాళ్ళను ఆశీర్వదిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను. ఇవాళ భారతదేశ స్వస్థత కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం చెప్పే మాటలు ఎవరికి అర్థం కావు. కులపిచ్చి మంచిది కాదండి, కులోన్మాదము కులపిచ్చి మంచిది కాదు, మతోన్మాదము మత పిచ్చి మంచిది కాదు. మనుషులందరూ ఒక్కటే, ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి. అందరము బంధువులమే, అందరూ ఆదాము హవ్వల పిల్లలమే, అందరము ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళమే. ఎందుకు ఈ వివక్ష, ఎందుకు ఈ ద్వేషం అంటే ఇట్లాంటి మాటలు ఎవ్వరికి అర్థం కావు, నచ్చవు. ఒక మతంలో ఉన్నోళ్ళం అందరం బంధువులం అని చెప్తారు. కాదు, నా కులపోడే నాకు బంధువు. ఇది అంతర్లీనంగా రక్తంలో జీర్ణమైపోయినటువంటి ఉన్మాదం. మన దేశము రక్షణ పొందకపోవడానికి, మన దేశము శాంతి సమాధానాలతో ఒక స్వర్ణ భారతంగా జీవించకపోవడానికి, ఎన్నో వనరులు కలిగిన సుసంపన్నమైన రత్నగర్భం అంటే మన దేశము లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోవడానికి కారణం ఈ కులపిచ్చి, మతోన్మాదం, సత్యము పట్ల ద్వేషము. తీపిని చేదనుకుంటారు, చేదుని తీపి అనుకుంటారు. సత్యాన్ని చూసి ద్వేషిస్తారు, అసత్యాన్ని ఏమో కావలించుకుంటారు. మన దేశానికి స్వస్థత కావాలి. ముందు నా హృదయం చింపుకోవాలి, నీ హృదయం చింపుకోవాలి. యేసుక్రీస్తు నామము ధరించిన మనల్ని మనం తగ్గించుకొని గుండెలు పగిలి రోధించాలి. బట్టలు చింపుకుంటే ప్రయోజనమే ఉంది? హృదయాన్ని చింపుకోమంటున్నాడు. మీ వస్త్రములు కాక మీ హృదయములు, మీ మనసులు చింపుకొని నా వైపు చూడండి. అప్పుడు నేను మీ మీదకి వచ్చిన ఈ నష్టాలన్నీ చూసి నేను ఏడుస్తాను అంటున్నాడు దేవుడు. మీ మీదకి వచ్చిన ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ అవమానము, దీనంతటి చూసి నేను ఏడుస్తాను, పశ్చాత్తాపడతాను. దేవుడు
అయ్యో ఇంత కష్టపెట్టానే నా బిడ్డలని నేను సంతాపపడతానంటున్నాను. మరలా దేవుని కల్పించటానికి యోగ్యమైన నైవేద్యమును పానార్పణను మీకు సమృద్ధిగా దేవుడు దీవెనగా ఇస్తాడు. ఇవ్వడని అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు అనేసాడు యోవేలు. కనుక ఈ దినం ఈ ఉపవాస ప్రార్థనా కూట సందర్భంగా ముందు కావలసింది స్వపరీక్ష. ఆ తర్వాత విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మనలోంచి వెళ్ళగొట్టేసేయాలి. స్వనీతి, మనల్ని మనం హెచ్చించుకోవడం, ఇంకోళ్ళని తృణీకరించడం, ఇలాంటి చెడ్డ మనసు మనలోంచి మనం పారద్రోలాలి. తర్వాత మన హృదయాలు చింపుకోవాలి. కన్నీటితో పశ్చాత్తాపంతో మన చెడు మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాలి. దేవుని నామం, యేసునామం ధరించిన మనల్ని మనం ఇప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేసి మన చెడు మార్గాలు విడిచిపెడితే మన దేశము స్వస్థత పొందుతుంది. దేశ స్వస్థత కొరకు, దేశోద్ధరణ కొరకు, నవభారత స్వర్ణ భారత నిర్మాణం కొరకు ఏం చేయాలండి? మన హృదయాలు చింపుకొని కన్నీళ్ళు ప్రార్థన చేయాలి. రండి ప్రియులారా, మనం మంచి సువర్ణావకాశంలోకి వచ్చాం. మంచి బంగారు అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన సన్నిధికి వచ్చాము. మన హృదయాలు చింపుకుందాం. పక్కనున్న వాళ్ళు చూస్తున్నారని, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా ప్రార్థన చేస్తే ఏమనుకుంటారు, వాళ్ళని మెప్పించాలనే దృష్టి మనకొద్దు. ఇక్కడ మనం ఎవరము లేము, నేనున్నాను, నా దేవుడు ఉన్నాడు, అంతే అనుకుని యథార్థమైన ప్రార్థన చేద్దాం. ఎంతగా మన హృదయాన్ని నలగొట్టుకొని, ఎంత మన హృదయాలు చింపుకుంటే అంత మంచిది. మనము దీవించబడతాం. మన సంఘాలు, మన కుటుంబాలు, మన దేశము స్వస్థపరచబడుతుంది. రండి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. ఇది ప్రార్థనా సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈవేళ దేవుడు నాతో మాట్లాడాడు. అసలు సమస్య ఎక్కడుందో నాకు అర్థమైంది. బాహ్యమైన భక్తి మాత్రమే చేస్తున్నాను కానీ హృదయపు లోతుల్లో విరిగి నలిగిన మనస్సు లేదు. బాహ్యమైన శరీరముతో నేను దైవ సన్నిధిలోకి వస్తున్నాను కానీ హృదయం మాత్రం ఎక్కడో ఊరు బయట, దేశం బయట ఉన్నది. బూదిగంతాలలో నా అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఇది నా సమస్య ప్రభువా. నా ప్రాణము తల్లడిల్లుచున్నది. నాలోని ఈ ద్వంద్వ జీవితాన్ని బట్టి, రెండు బ్రతుకులను బట్టి నేను చెడిపోయాను. నా కుటుంబం బలహీనపడింది, నా సంఘము బలహీనపడింది, నా దేశానికి స్వస్థత లేదు. ఈ గంభీరమైన సమయంలో తండ్రి నాకు సహాయం చేయి. తగిన రీతిగా పశ్చాత్తాపడి నా దేశ అవసరాల కొరకు, ప్రపంచవ్యాప్తమైనటువంటి క్రైస్తవ సంఘ అవసరాల కొరకు, సంఘ సంస్కరణ కొరకు, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించడం కొరకు, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించడానికి దేవుని చేత నియమించబడ్డ దైవ సేవకుల యొక్క క్షేమము కొరకు, విజయము కొరకు మనందరం కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన ప్రారంభిద్దాం. మన ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన ప్రారంభిద్దాం. ఆయన అడుగుతున్నాడు, నా పావురమా, నా నిష్కళంకురాలా, ఎంతసేపు నీవు నా స్వరం విన్నావు. నీ ముఖము మనోహరము, నీ స్వరం అతి మధురం. నా పావురమా, ఇప్పుడు నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నన్ను విననిమ్ము, నాకు వినపడనిమ్ము అంటున్నాడు. దేవునికి మన స్వరం వినబడి చేద్దాం. ప్రార్థన ప్రారంభిద్దాం.